అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి మ్యాక్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈరోజు అయితే సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే లాస్ట్ వరకు అయితే వీడియో కంటిన్యూ చేయండి. ఇప్పుడు దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మా ఇంట్లో దోశ టిఫిన్. ఇంకా అండ్ దోశలోకి ఆనియన్ పచ్చడి అయితే బాగుంటుంది కదా, అందుకని 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్ పచ్చడి చేసేసుకుందాం. ఇక పల్లీ చట్నీ అయితే చేసేసుకున్నాను. పల్లీ చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా ఆనియన్ చట్నీ అయితే చేసేసుకున్నాం. ఆనియన్ చట్నీకి కావాల్సినవి ఆనియన్, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, సాల్ట్, కారం, అంతే. ఇంకా గ్రైండ్ చేసేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. పోపు పెట్టేసుకుందాం. పోపు అయితే రెడీ చేస్తున్నాం. పోపు పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేయాలి. కర్రీ లీవ్స్ అయితే వేసేసాను. కర్రీ లీవ్స్ వేసిన తర్వాత మనం పేస్ట్ చేసింటాం కదా ఆనియన్స్ని, ఇంకా పోపులో అయితే ఇక్కడే వేసేద్దాము. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చి స్మెల్ పోతుంది అనమాట, బాగుంటుంది టేస్ట్. అండ్ ఆనియన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా దోశకి అయితే రెడీ చేసేసుకున్నాం. ప్యాన్ పెట్టేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను అనమాట. మనం దోశలు వేసుకునేది కంప్లీట్ చేసిన తర్వాత నేనేం వాష్ చేయను ఇంకా, ఎందుకంటే ఆయిల్ అలాగే ఉండాలి కదా, అందుకోసమని వాష్ చేయను. మళ్ళీ ఎప్పుడైతే చేసుకుంటానో అప్పుడు వాష్ చేసి పెట్టేస్తాను. అయితే వేస్తున్నాం. ఇందులోకి కొంచెం మనకి దోశకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఆయిల్ వాటర్ వేసుకుంటున్నా. మరి గట్టిగా ఉంటే కూడా దోశ సరిగ్గా రాదు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ హీట్ అయిన తర్వాత కొంచెం దీనిపైన ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా అనాలన్నమాట. దోశలు బాగా వస్తాయి. బాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ దోశ అయితే వేసేస్తున్నాం.
దోశకి ఆనియన్ చట్నీ వేసేసుకుందాం, టేస్ట్ ఉంటుంది కదా. చూడండి రెడ్గా వచ్చింది దోశ అయితే, చాలా బాగుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అనమాట. మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో కదా. దోశ రెడీ. బాగా స్క్రబ్ చేయాలన్నమాట. ఆయిల్ కొంచెం బాగా పట్టిద్ది. ఇది అయ్యేలోపు ఇంకా ఈ దోశ అయితే తినేద్దాం. చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా బాగుంది దోశ అయితే. సేమ్ నాకు హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్నూన్ ఇంట్లో అయితే కుకింగ్ అయితే చేయలేదు, ఇంకా బిర్యానీ అయితే పార్సల్ పెట్టుకున్నాము. ఇంకా మ్యాక్స్ గానికి అయితే పెడుతున్నాను అనమాట బిర్యానీ, వాడికి ఇష్టం, వాడికి కూడా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇక ఈవినింగ్ టైం అనమాట. టీ అయితే పెట్టుకుంటున్నాము. నాకు మా హస్బెండ్కి పెడుతున్నాను. అల్లం అనమాట, కొంచెం అల్లం వేస్తే బాగుంటుంది కదా. లైట్గా పెప్పర్ వేస్తున్నా. ఇవన్నీ వేస్తే టీ చాలా బాగుంటుంది. కొంచెం బాగా ఉడకాలన్నమాట టీ. బాగా ఎంతసేపు మరిగితే అంత టేస్టీగా ఉంటుంది టీ. అండ్ టీ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇంకా గ్లాస్లో అయితే పోసేస్తున్నా అనమాట. టీ అయితే రెడీ అయిపోయింది. బాగా స్ట్రాంగ్గా వస్తుంది అనమాట టీ, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో టీ. మీకు కనబడుతుందో లేదో మరి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఓకే, టీ తాగేద్దాం. ఇంకా పూజ చేసేసుకుందాం. దేవుడి కోసం అయితే ప్రసాదం ఫ్రూట్ అయితే పెట్టుకుందాం. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది, చూడండి స్కిప్ చేయకుండా. హాయ్ అండి, ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. ఇంకా మ్యాక్స్ చూసారు కదా రొటీన్, ఇంకా ఇక్కడ చూస్తూ ఉండిపోతాడు అనమాట. వెయిట్ చేస్తాడు. ఇంకా రా మ్యాక్స్, చికెన్ తీసుకోవడానికి వెళ్ళారు రా. ఆఫ్టర్నూన్ చికెన్ తెచ్చుకోలేదనమాట. ఇంకా నైట్ డిన్నర్కి తెచ్చుకుందాంలే అనేసి ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ తెచ్చుకొని అయితే తినేసాము. ఇంకా మ్యాక్స్ గారు కూడా బిర్యానీ తిన్నాడు. ఇంకా బిర్యానీ కూడా ఇంకా కొంచెం ఉంది. మ్యాక్స్ గారికి చాలా ఇష్టం అనమాట బిర్యానీ. వాడి కోసం అని సపరేట్గా తీసి పెడతా. 2 ప్యాకెట్స్ అనమాట. ఒకటి మా హస్బెండ్కి, ఒక దాంట్లో నాకు, మా మ్యాక్స్కి. నేను ఒక ఫుల్ ప్యాకెట్ అయితే తినలేను కదా, మా హస్బెండ్ కూడా అందులో ఫుల్గా తినలేడు, కొంచెం మిగిలిస్తాడనమాట.
ఇంకా మేము బయటికి ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ ఇంట్లో తెచ్చుకుంటే మ్యాక్స్ గారు కూడా తింటారు కదా, అందుకోసమని బయటకు వెళ్ళి అయితే మేము తినము, ఇంట్లోనే తెచ్చుకొని తింటాం. ఇంకా ఇది మా మ్యాక్స్ వచ్చినప్పటి నుంచి అయితే మేము మోస్ట్లీ ఇంట్లోనే తెచ్చుకుంటాము, ఎందుకంటే వాడు కూడా హ్యాపీగా తింటాడు కదా. మేము బయటికి వెళ్ళి తిన్నామంటే వీడు కూడా ఇంట్లో టెన్షన్ పడుతుంటాడు, ఇంకా తెచ్చినా కూడా హ్యాపీగా తినడు, టెన్షన్ పడుతూనే ఉంటాడు కదా. అందుకోసమని ముగ్గురం హ్యాపీగా తినాలని మేము ఇంటికే పార్సల్ తెచ్చుకుంటాము. ఇంకా నైట్కి చికెన్ అయితే ప్రిపేర్ చేయాలి. చికెన్ విత్ దోశ చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి ఓకేనా. మ్యాక్స్ ఇంకా ఈ డోర్ వదిలి రాడు, ఇంకా మ్యాక్స్ వస్తాడు. అంత కంగారు ఎందుకు, ఎక్కడికి వెళ్ళినాడు అనుకేనో, మనకు ఫుడ్ తీసుకురావాలి కదా, నువ్వు తెస్తావా ఏమన్నా వెళ్ళి, ఎందుకు అంత కంగారు నీకు. చూడు ఇంకా డోర్ వైపే చూసుకుంటూ ఉంటాడు. మ్యాక్స్ పలకవా, పలకడు ఇంకా. మ్యాక్స్ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి, చెప్పవా. మన సబ్స్క్రైబర్స్ పైన కూడా కోపంగా ఉన్నావా నువ్వు. మ్యాక్స్ మన సబ్స్క్రైబర్స్ నన్న కోపంగా ఉండకూడదు. వస్తాలే, వచ్చిన తర్వాత మనకు చికెన్ తెస్తాడు, చికెన్ మమ్మ తినాలి కదా, మనము చికెన్ మమ్మ తినాలి ఓకేనా. నువ్వు అంతా థింక్ చేయాల్సిన అవసరం లేదు, వస్తాడులే. సౌండ్ వింటుంటాడు అనమాట, డీప్గా సౌండ్ వింటుంటాడు. అక్కడ వస్తున్నా కూడా కింద పార్కింగ్లో వస్తుంటే కూడా వీనికి అర్థమైపోతుంది, వెంటనే వస్తాడు. ఇంకా ఇలాగే వీడి పొజిషన్ ఇలాగే ఉంటుంది అనమాట, ఇలాగే ఉండి చూస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అని చూస్తుంటాడు. ఓకే అండి, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూస్తూనే ఉండండి ఓకేనా. ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, బయటికి అయితే వెళ్ళలేదు అనమాట. కొంచెం వెజిటేబుల్స్ అన్నీ అయిపోయిండే, తెచ్చుకోవాలని అయితే అనుకున్నాం కానీ కుదరలేదు, వెళ్ళలేకపోయామన్నమాట. అందుకోసమని స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం. ఏమేమి అంటే కొన్ని ఆర్డర్ పెట్టామండి, టుమారో అయితే వెళ్తాం బయటికి. ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం, చూపిస్తా చూసేయండి. పచ్చిమిర్చి, జింజర్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ మిల్క్ ప్యాకెట్, అండ్ బనానా. ఈ ఫోర్ వచ్చేసి 22 రూపీస్ అనుకుంటా 4. ఇంకా గార్బేజ్ బ్యాగ్స్ అనమాట, స్మాల్ సైజ్ ఇవి. ఫైనల్గా టమాటా కొన్ని ఆర్డర్ పెట్టానులేండి, ఎందుకంటే టమాటాలు అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా అందుకోసమని టమాటాల కోసం ఇవన్నీ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. మిల్క్ కూడా ఇంపార్టెంటే, ఇంకా ఒకటి కూడా లేదనమాట ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి. అర్జెంట్ అయితే ఇంకా స్విగ్గీలో అలా పెట్టేస్తాము, మోస్ట్లీ స్విగ్గీ అవే యూజ్ చేస్తాము. ఇప్పటి నుంచి బయటికి వెళ్ళి తెచ్చుకోవాలని అనుకుంటున్నాం, బట్ ఈరోజు వెళ్ళలేకపోయాము. ఇలాగే అయిపోతుంది మాది ఎప్పుడు. ఇంకా రేపైతే వెళ్ళి తెచ్చుకుంటాంలేండి, అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా. అండ్ ఇక్కడ మ్యాక్స్ వెయిట్ చేస్తున్నాడు కదా, ఇంకా వచ్చిన వెంటనే ఎగురుతాడనమాట ఫుల్గా. ఇంకా ఏం తెచ్చారా నా కోసం అన్నట్టు చూస్తాడు, ఇంకా స్నాక్స్ ఇవ్వాలన్నట్టు వాడి ఆవేదన అనమాట. అందుకోసమనే వాడు వెయిట్ చేస్తుంటాడు, బయటికి వెళ్ళొస్తే ఖచ్చితంగా నాకు స్నాక్ ఇస్తారు కదా అని వాడి బాధ అనమాట. ఇంత అల్లరి మ్యాక్స్ గాడు, ఇంకా దీనికోసమే వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఎప్పుడెప్పుడు ఎగురుదామా, స్నాక్ ఎప్పుడు తీసుకుందామా అని. ఇంకా స్నాక్స్ తీసుకొని జంప్ అనమాట. ఇక్కడ రే ఏమ స్పీడ్ మ్యాక్స్, వచ్చాడు కూర్చొని నేను, ఎందుకు అక్కడ ఇక్కడ ఎగురుతున్నావు, వచ్చినాడు కదా ఇంకా. అండ్ చికెన్ ప్రిపేర్ చేద్దామని అయితే ఇంకా అన్ని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా చికెన్ తేకముందే ఇవి ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నా, త్వరగా అయిపోతుంది కదా అనేసి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం, ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. మామూలుగా అంటే మా హస్బెండ్ చేస్తా అన్నారు, కానీ ఇంకా మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, నువ్వే చేయని చెప్పాడు. అందుకోసమని ఇంకా నేనే చేసేస్తున్నా. మోస్ట్లీ చికెన్ మటన్ అయితే మా హస్బెండ్తోనే చేపిస్తా, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈరోజు తప్పదు, నేను చేసిన బాగానే చేస్తా, ఇంకొంచెం బాగా చేస్తాడనమాట మా హస్బెండ్ అయితే. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇంకా చికెన్ రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేను మా హస్బెండ్తో చేసి అయితే చూపిస్తాను, మీకు వీడియో చేస్తాను, కామెంట్ బట్టి మా హస్బెండ్తో చేపిస్తాను. ఇక చికెన్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. అండ్ ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం గ్రేవీ లాగా చేశాను, మోస్ట్లీ ఫ్రై అనుకున్నా, కొంచెం దోశలోకి అయితే కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి ఇలా చేశాను. నేను కూడా బాగానే చేస్తాను, నాకు తెలిసి బాగానే టేస్ట్గా ఉంటుంది. మీకు చికెన్ రెసిపీ కూడా కావాలంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, నేనైతే చూపిస్తాను, మీకు వీడియో పెడతాను. అండ్ దోశ, చికెన్ విత్ దోశ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇంకా ఎండ్ చేస్తున్నా ఇక్కడితో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదండి. బాయ్.